ఈ ప్రాంత మత్స్యకారుల కళ ఫిషింగ్ హార్బర్ కావాలి అని చెప్పి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి వాళ్ళ కోరికను మన్నించి వాళ్ళ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జోలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా పూర్తయి ఒక 10% పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 10% పనులు కూడా చేయకుండా జోలదిన్నె ఫిషింగ్ హార్బర్ని నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాని గురించి ఉన్నటువంటి అరాకొరా వసతి సదుపాయాలతోనే ఈ ప్రాంత మత్స్యకారులు ఆ ఫిషింగ్ హార్బర్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేరుగా ఒక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతాన్ని ప్రైవేటీకరణ చేసి సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చారు. వాళ్ళే చెప్పారు సాగర్ డిఫెన్స్ అనేటువంటిది ఒక సంస్థ, కానీ దాని వెనక ఉన్నటువంటిది డిఫెన్స్ విభాగం అని చెప్పడం జరిగింది. మాకు సాగర్ సంస్థ వచ్చినా డిఫెన్స్ విభాగం వచ్చినా పరిశ్రమలు వచ్చినా అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడే మనం చూస్తే ఈ ఉన్నటువంటి కొద్దిపాటి తీర ప్రాంతంలోనే ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి దానిలోనే బోటు 2 వరుసలు 3 వరుసలు పార్క్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో కూడా కొంత భాగాన్ని ఎత్తివేస్తే ఇప్పటికే కంజెషన్ నుండి రద్దీగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో రాబోయేటువంటి రోజుల్లో బోట్లు వస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా విస్తృతంగా అవుతాయి. కొంతమంది బోటు కొనుక్కుంటారు, మరికొంతమంది మత్స్యకారులు ఇక్కడికి పూర్తి స్థాయిలో ఇది ఆ 10% పనులు కూడా పూర్తి అయితే దాని ఆపరేషన్లోకి తీసుకొస్తే పూర్తి స్థాయి ఆపరేషన్లోకి చాలామంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మత్స్యకారులకు జీవనోపాధి కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు మత్స్యకారులకు జీవనోపాధి అవకాశాన్ని దెబ్బకొట్టేటువంటి విధంగా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇది మత్స్యకారుల ఆస్తి అని ఫిషింగ్ హార్బర్ ఇస్తే దాన్ని అభివృద్ధి చేసి పూర్తి చేయాల్సినటువంటి మీరు ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టి ఇప్పటికే ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన తర్వాత ఆ ప్రాంతంలోకి మత్స్యకారులు వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా అసలు వాళ్ళు పనులు ప్రారంభించకముందే వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఈరోజు మీరు పోలీసులను పెట్టి మీరు ఎవరు ఈ ప్రాంతానికి రావడానికి లేదు, ఇది నిషిద్ధ ప్రాంతం అని చెప్పి ఇప్పుడే మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రేపటి రోజు వాళ్ళు పూర్తి చేసి వాళ్ళు దానికి గనక కాంపౌండ్ వాళ్ళు కడితే బహుశా ఈ రోడ్డు మీద కూడా మీరు ఎవరు రావడానికి లేదన్నా సరే ఎవరు రాలేనటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో మీరు సాగర్ డిఫెన్స్కి ఏదైతే కార్యకలాపాలకు ఇచ్చారో దానికి కావాలంటే వేరే అనువైన ప్రదేశం ఉంది, పక్కన సముద్ర తీర ప్రాంతం ఉంది, మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయండి, అక్కడ వాడుకోండి, ఇబ్బంది లేదు. కానీ డెవలప్ చేసి మత్స్యకారులకు ఇదిగో మీకు అని చెప్పిస్తే దాంట్లో కొంత భాగాన్ని మేము కొట్టేస్తాము, మేము ఊరికో ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఆయన లోకేష్ బాబు వచ్చి ఏ రోజైతే ఇక్కడ ఫౌండేషన్ వేశాడో ఆ ఫౌండేషన్ వేసిన రోజు నుంచే పోలీసులు పహారా కాస్తూ గస్తీ కాస్తూ ఎవరిని రానికుండా ఈరోజు అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఇది మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆస్తి, కాబట్టి మత్స్యకారులు ఉపయోగించుకోవాల్సిందే, దానిలో ఎటువంటి ప్రైవేట్ కార్యకలాపాలకు అనుమతించేది ఉండదు. ఇటువంటి నేపథ్యంలో మత్స్యకారుల యొక్క వేదన వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఆయన చేసినటువంటి అభివృద్ధిని, దాంతోపాటు ఈరోజు మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వాటన్నిటికీ పరిష్కారం కనుక్కోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన రావడం జరుగుతుంది. ఈరోజు మీరు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు. సాగర్ డిఫెన్స్ గురించి భయపడుతున్నారు. ఇక్కడ పాప మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చినటువంటి బోట్లను గురించి మీరు భయపడుతున్నారు. రకరకాలుగా వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు రావాలి అని అంటే మీ ముఖం చూడడానికి కూడా ఈరోజు మత్స్యకారులు ఇష్టపడకపోతే దాని విషయంలో ఈరోజు అధికారులను పంపిస్తారు, ఇంకొకరిని పంపిస్తారు, రకరకాలైనటువంటి చెప్తున్నారు. మీరు చేయండి మత్స్యకారులకు, మేము తప్పు పట్టడంలే. మత్స్యకారులకు చేయడం అనేటువంటిది అదేం గొప్పతనం కాదు, మీ బాధ్యత. మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటిది ప్రభుత్వ బాధ్యత. అది ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాడు కాబట్టి జోలదిన్నె ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా, మీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా, మీరు వాళ్ళ పట్ల ఏం ఆలోచన లేకుండా పాపం ఉన్నటువంటి మత్స్యకారులని మధ్యలో వాళ్ళని బలిపశువులను చేస్తా, మత్స్యకారులకు మధ్య గొడవలు పెడతా, ఈరోజు మీరు మాత్రం ఈ ప్రాంతంలో లేకుండా ఎక్కడో ప్రెస్ మీట్లు ఇస్తా, పైపైన తిరగతా కాలయాపన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి సాగర్ డిఫెన్స్ విషయంలో మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మా శాసనసభ్యులుగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఈ ప్రాంత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేమందరం పోరాటం చేస్తాం. అన్ని విషయాల్లో మత్స్యకారులకు అండగా నిలుస్తాం. మరలా మీరు తీసుకున్నటువంటి ఆ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేంత వరకు, మత్స్యకారులకు ఉపశమనం కలిగించేంత వరకు
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే. ఒక స్పష్టమైనటువంటి మీరు దిగిరాకపోతే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. ఈ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. చంద్రబాబు నాయుడు, లోకేష్ మెడలు వంచైనా సరే ఈ ప్రాంతంలో ఎవ్వరు ఒక్కరు కూడా జోక్యం చేసుకునే దానికి వీలు లేకుండా, అవకాశం లేకుండా ఈ ప్రాంతాన్ని మత్స్యకారులకే అంకితం అయ్యేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా 100% మత్స్యకారులు వినియోగించుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. అందులో భాగంగా మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తేదీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు తలసిల్ రఘురామ్ గారు, కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి పుట్టా శివశంకర్ రెడ్డి గారు, వీళ్ళందరం కూడా వచ్చి దీనిని పరిశీలించడం జరిగింది. మాతో పాటు స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు, స్థానికంగా ఉండేటువంటి నేతలు, మత్స్యకార నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరం కూడా కలిసి పరిశీలించాం. కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి హెలిప్యాడ్ పనులు ఇప్పటికే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అనుమతుల కోసం ఇచ్చాం. దీంతో పాటు ఇక్కడ ఒక ఇంటరాక్టివ్ సెషన్, అంటే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచన చేస్తున్నాం. మత్స్యకారుల కోరిక మేరకు అయ్యా మేము కూడా మా భావాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలన్నారు. ఖచ్చితంగా వాళ్ళ భావాలు ఏదన్నా ఉంటే వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి మత్స్యకారులకు అండగా నిలవాలి, మత్స్యకారులకు అన్యాయం జరగకూడదు, మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించమనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఆ భరోసా కల్పించడానికి, మత్స్యకారులకు అండగా నిలవడానికి వస్తున్నటువంటి కార్యక్రమంలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఘన స్వాగతం పలికి మన సమస్యలానికి విన్నవించి ఈరోజు అధికారంలో లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిగా రేపు మరలా తిరిగి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభించేటువంటి విధంగా చర్యలు చేపట్టడానికి ఈ కార్యక్రమం నాంది పలకాలి అని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా మత్స్యకారులు అందరూ కలిసి పాల్గొని రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు, మత్స్యకారుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేటువంటిది తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, అవసరమైతే ప్రభుత్వం మీద పోరాటాలు అన్ని చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు రేపు 15వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మేము అందరం కూడా వచ్చి ఆ ఏర్పాట్లను పరిశీలించి త్వరితగతిన ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి 15వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి రాకకి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో రావడం జరిగింది. ఈ 2-3 రోజుల లోపల అన్ని పనులు పూర్తి చేసి 15వ తేదీ కల్లా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు భరోసా కల్పించేటువంటి ఆ కార్యక్రమానికి మత్స్యకార సోదరులు అందరితో కలిసి పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో మేము వచ్చినటువంటి సందర్భంలో ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా అనేక కార్యక్రమాల్లో మత్స్యకారులు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మా వెంట నడిచారు, కష్టపడ్డారు. కాబట్టి అదే విధమైనటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ